అంటే అర్థం ఏమిటి అని అడుగుతున్నాను. దేవుడు పుట్టినరోజు. ఇంకా క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటము. అది క్రిస్మస్ అర్థం. క్రిస్మస్ అంటే ఈరోజు ఒంటి పండగ, ఇంటి పండగ, పంటి పండగ. చూడండి, ఏ పండగ? ఈరోజు అనేక మంది క్రైస్తవులు క్రిస్మస్ అంటే ఒంటి పండగ అంటే తల పైకెత్తండి. ఒంటి పండగ అంటే మంచి బట్టలు. పండగ వచ్చిందిరో మనకు బట్టలు వస్తాయి. ఇంటి పండగ అంటే గోడలకు రంగులు, సున్నాలు. పంటి పండగ అంటే బాగా ముక్క అండి, ముక్క బాగురు. ఇప్పుడు ఎవరు ఆశపడుతున్నారు? ఆ రోజులు పోయినాయి అండి. ఆ రోజుల్లో పండగ వస్తేనే మొక్క దొరికేది. ఇప్పుడేముంది? వారానికి 2 సార్లు తినేవాళ్ళు ఉన్నారు, వారానికి 3 సార్లు తినేవాళ్ళు ఉన్నారు, రోజంతా తినేవాళ్ళు ఉన్నారు, రోజు వారం అంతా. వారానికి ఒక్కసారి తినేవాళ్ళు కూడా ఉన్నారు. వారానికి ఒకసారి తినండి, బాగుంటుంది, ఎగిటి కొట్టకుండా ఉంటుంది. అలా ఉంటుందండి. అవునా కదా? వారానికి ఒకసారి 2 సార్లు తింటే అది బాగుంటుంది. 3 రోజులకు 2 రోజులకు ఒకసారి ఇలా తెచ్చుకుంటే దాని మీద ఇంట్రెస్ట్ పోయిద్దాం, తినాలనిపించి. కానీ క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించే దినం. క్రీస్తు మన కోసం వచ్చాడు, దేవుడు పుట్టాడు. ఇందాక అమ్మాయి చెప్పినట్టుగా యేసు పుట్టాడు. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఆరాధిద్దాం. అంతేగాని ఇంట్లో తినుబండారాలు చేసుకొని, ఇంట్లో బిర్యానీ చేసుకొని ఇదే సరిపోయే. క్రిస్మస్ రోజు ఆరాధన ఆడుంది. దేవుణ్ణి ఎప్పుడు ఆరాధిస్తున్నారు? ఏ టైంలో ఆరాధిస్తున్నారు? ఆలోచించండి. అందుకే 25వ తారీఖు మీరు ఏం చేస్తారంటే చాలా ఎర్లీగా లేవండి, త్వరగా పనులు ముగించుకొని ఆరాధనకు రండి. ఆరాధనకు వచ్చి నీ కుటుంబంతో వచ్చి, యేసు నా కోసం వచ్చావా, ఈ పాపిని ప్రేమించి అని చెప్పి ఆయనకు వందనాలు చెప్పి ఆరాధన చూసుకుని వెళ్ళండి. క్రిస్మస్. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఎలా వచ్చాడు? 2 విషయాలు మీతో పంచుకోబోతున్నాను. 3 మాటలు మీతో చెప్తాను. ఒకటి, ఎందుకు వచ్చాడు? నేను చెప్పింది చెప్పాలి. ఎందుకు వచ్చాడు అనండి. ఎందుకు వచ్చాడు యేసు? 2, ఎలా వచ్చాడు యేసు? ఇదే మీతో చెప్పబోతున్నాను. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక అతనికి 25,000 రూపాయల శాలరీ, మంచి ఉద్యోగం, చక్కని భార్య, 2 పిల్లలు, వాళ్ళ అమ్మగారు, ఇంకెవరు లేరు. అయితే 25,000 రూపాయల శాలరీ రాగానే 4,000 రూపాయలు భార్యకి ఇస్తాడు. ఏనండి ఇక ఎంత? 4,000 రూపాయలు భార్యకి ఇస్తాడు. 1,000 రూపాయలు తన ఖర్చులుకుంటాడు, నెలంతా ఖర్చులకు పెట్టుకుంటాడు. మిగతా 20,000 రూపాయలు వాళ్ళ అమ్మగారికి ఇస్తాడు. ఇలా కొనసాగిపోతూ ఉంటే తన భార్య ఒకరోజు ఉండబట్టలేక అడిగింది, ఏమండి, నా మీద నీకు నమ్మకం లేదా? ఏమైందే నీకు అన్నాడు. ఏం లేదండి, నాకేమో 4,000 ఇస్తున్నావు, మీ అమ్మగారికేమో 20,000 ఇస్తున్నావు. నా మీద నీకు నమ్మకం లేదా? నాకంటే ఎక్కువ అమౌంట్ మీ అమ్మకి ఇస్తున్నావు కదా అని అడిగింది. ఏమీ మాట్లాడకుండా సరేరా అని చెప్పి భార్యను వాళ్ళ అమ్మగారి దగ్గర తీసుకొని వెళ్ళి, వచ్చిన శాలరీ 20,000 వాళ్ళ అమ్మకి ఇచ్చాడు కదా ఆ నెలలో, ఇప్పుడే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత జరిగింది ఇది. తీసుకొని వెళ్ళి భార్యను, మా 20,000 ఇట్టి అని వాళ్ళ అమ్మగారి దగ్గర ఉన్న 20,000 తీసుకొని, ఈమె దగ్గర ఉన్న 4,000 తీసుకొని వాళ్ళ అమ్మగారికి ఇచ్చాడు. ఆమె దగ్గర ఉన్న 20,000 తీసుకొని భార్యకి ఇచ్చాడు. ఇప్పుడు వినండి. భార్యకి ఇచ్చిన తరువాత భార్యతో అంటున్నాడు, అందులో 4,000 రూపాయలు ఇంటి రెంటుకు ఖర్చు అన్నాడు. ఎంత? 20,000లో 4,000 రూపాయలు ఇంటి అయితే తీయి అన్నాడు. అప్పుడు 4,000 లెక్క పెట్టి పక్కన తీసుకెళ్ళి, ఆ తర్వాత మన కుటుంబ ఖర్చు ఒక 8,000 రూపాయలు తీసుకెళ్తున్నాడు. అంటే మనకు నూనె, కందిపప్పు, బియ్యం, పెరుగు, పాలు, వరి, మన ఇంటి ఖర్చు నెలకు ఒక 8,000 రూపాయలు తీసి పెట్టమన్నాడు. 8, 4 ఎంత పోయింది చెప్పండి? 12,000 రూపాయలు పోయింది. ఇక పిల్లలకు ఫీజు ఒక 5,000 తీసి పెట్టమన్నాడు. ఎంత? ఒక 5,000. ఎంత అయింది ఇప్పుడు?
15,000 అయిపోయింది. ఇక కరెంటు బిల్లు 2,000 తీసి పెట్టుకున్నాను. ఎంత అయింది? మిగిలింది ఎంత? 1,000 రూపాయలు. ఈ 1,000 రూపాయలు మా అమ్మ దగ్గర ఆమె ఖర్చులు కూడా కాదు, మన పిల్లలు ఇద్దరున్నారుగా, వీళ్ళు అమ్మమ్మ అనుకుంటే వెళ్తారు, నాన్నమ్మ అనుకుంటే వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తే వాళ్ళకు 10 రూపాయలు ఇస్తుంది. లేక ఏదైనా పండ్లు పలహారాలు తెచ్చి పెడుతుంది. ఇది ఆమెకు డబ్బు అవసరమై నేను ఇవ్వటం వల్ల మన ఇంటికి ఒక పెద్ద దిక్కుంది. ఆ పెద్ద దిక్కు చేతిలో డబ్బు ఉంటే ఆమెకు గౌరవంగా ఉంటుందని ఇచ్చాను అని అంటే, ఆ రోజు నా భార్య తన దగ్గర ఉన్న 4,000 రూపాయలు కూడా అత్తమ్మ చేతులు పెట్టి, అత్తమ్మ ఇది కూడా మీరే ఖర్చు పెడుతున్నాను. ఇలాంటి కోడలు ఉంటే ఎంత బాగుంటుంది. ఇది పెత్తనం చేసే కోడలు కాదు నేనేది, లోబడే కోడలు. ఏమండి? ఆ పెద్దల చేతికి ఎందుకు డబ్బు ఇవ్వాలి? వాళ్ళు ఎవరు వృధాగా ఖర్చు పెడతారా? కానే కాదు, అంతా మన కోసమే ఖర్చు పెడతారు. వాళ్ళకి డబ్బు అవసరమై కాదు, మనం వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళని గౌరవించు, వారిని ఘనపరుచు. మాకంటూ మా అమ్మగారు ఉన్నారు, మా నాన్నగారు ఉన్నారు. వాళ్ళ చేతుల్లోకి డబ్బు వెళ్ళి మళ్ళా మన చేతుల్లోకి వెళ్తే అదొక గౌరవం, అదొక విలువ. వినండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఆ విషయాలు మీతో పంచుకోబోతున్నాను. మార్కు సువార్త 10:45. 10వ అధ్యాయం 45వ వచనం. మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము వచ్చెను. నరకూడదు, నువ్వు నరుకుతున్నావే ముక్కలుగా, కలిపి చదవాలి. ఓకేనా? కలిపి చదవడం నేర్చుకోండి. ఎలా వచ్చాడు యేసు ప్రభు వారు? ఎందుకు వచ్చాడు యేసు ప్రభు వారు? రావటానికి కారణం ఏమిటంటే, అక్కడ జరిగిన సంఘటన మీకు తెలుసో తెలియదు, మార్కు సువార్త కానీ, లోకా సువార్త కానీ, యోహాను సువార్త కానీ, మత్తయి సువార్త కానీ మీరు చదువుకోండి, అన్నిటిలో ఈ భాగం ఉంటుంది. ఇదే మాట మత్తయి సువార్త ఉందా? మత్తయి సువార్త కూడా ఉందా? ఉందా? మాటలు చూడండి, 20-28 వచ్చిన అనుకోండి. చూడు, 20-28 అనుకోండి. అలాగే రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడు అన్నది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆయనే స్వయంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ జరిగిన సంఘటన లోకా సువార్తలో ఉంటాయి, మనకు మార్కు సువార్తలో కూడా కనిపిస్తాయి. సలోమి ఎంతమంది తెలుసు? ఎవరు సలోమి? సలోమి ఎవరు? సలోమి ఎవరు? మరియమ్మ తల్లైన మరియ, యేసుప్రభు తల్లైన మరియకు చెల్లెలు. వాళ్ళిద్దరు తోగుట్టువులే. ఈ సలోమికి 2 కొడుకులు ఉన్నారు, యాకోబు, యోహాను. వీళ్ళిద్దరూ ఉంటే స్వతంత్రంగా మనవాడే కదా యేసు, మా అక్క కొడుకే కదా యేసు అని వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళి ఏమో ఒక కోరిక కోరుద్ది. ఏమని? అయ్యా, ఒకడినేమో కుడివైపున ఒకడినేమో ఎడవైపున నీ పక్కన పెట్టుకుంటావా, నీ పక్కన కూర్చునే అవకాశం ఇస్తావా అని అడిగిన కారణే డిస్కషన్ జరిగింది. అక్కడ ఉన్న మిగతా 10 మంది శిష్యులు కుళ్ళుకుంటారు. అంటే యేసుప్రభు వాళ్ళోడు కాబట్టి కదా పక్కన కూర్చోమంటుంది అన్నట్టుగా అది జరిగింది. అక్కడ జరిగిన తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళాక ఏమైందంటే, యేసుప్రభు అంటాడు, ఇది నా స్వాధీనములో లేదు. నువ్వు రికమెండేషన్ చేసావు, బాగానే ఉంది, తప్పు లేదు, కానీ ఎవరిని ఏ పక్కన పెట్టుకొని కూర్చోబెట్టుకోవాలో నా స్వాధీనము లేదు, అది తండ్రి చిత్తములో ఉందమ్మా అని చెప్పి, ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఎవరు గొప్ప అనే సందర్భం మనకు కనిపిస్తుంది. తర్వాత చెప్తాను గొప్ప గురించి. అలాంటి సమయంలో యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాటలు ఏంటంటే, నేను పరిచారము చేయించుకోవడానికి రాలా. అంటే మీ చేత కాళ్ళు తీయించుకోవటానికి, మీ చేత ఒళ్ళు తీయించుకోవటానికి, దాని అర్థం అది అర్థం. మీ చేత ఏదో నాకు పూజలు చేసుకోవడానికి రాలే. అక్కడికి నేను ఎందుకు వచ్చానంటే పరిచర్య చేయటానికి, పని చేయటానికి నేను వచ్చాను. పరిచారం అంటే అర్థం చెప్పండి.
సేవ, సమాజ సేవ, దేవుని సేవ, ఒక బాధ్యతతో కూడినటువంటి పని. సేవ అంటే దానికి ఒక బాధ్యత ఉంది. సమాజంలో ఏమంటారు, సోషల్ సర్వీస్ అంటారు చూడండి, ఇదే. భోజనం లేని వారికి, బట్టలు లేని వారికి, ఆర్థికంగా చితికిపోతున్న వారికి, సహాయపడుతున్న వారికి ఏమంటారంటే ఇది సమాజ సేవ. మానవ సేవే మాధవ సేవ అంటారు. అది ఇలాంటి వారిని పరిచారకులు అని పేరు పెట్టుకోవచ్చు, పరిచర్య చేసేవాళ్ళు అని పేరు పెట్టుకోవచ్చు, పని చేసేవాళ్ళు, మంచి పని చేసే వాళ్ళని కూడా చెప్పుకోవచ్చు. నేను మీ చేత పని చేయించడానికి కాదు వచ్చింది, నేనే పని చేయటానికి వచ్చాను, నేనే పరిచారం చేయటానికి వచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవండి, ఒక మాట మీకు చూపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. బైబిల్ తీసుకుని కొన్ని వచనాలు టకటక. 2వ అధ్యాయం 11వ వచనం, మొదటి సమూయేలు. తరువాత వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడు ఎదుట యెహోవాకు ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడు, పరిచారం చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. ఎవరతను? ఎవరా కుర్రవాడు? ఎవరా పిల్లవాడు? సమూయేలండి, అన్నాకు పుట్టిన ప్రార్థన ద్వారా కలిగినటువంటి బిడ్డ, దేవుని దగ్గర అడిగి పొందుకున్న బిడ్డ, దేవునికి ఇస్తానన్న బిడ్డ వీడే. ఈ సమూయేలును ఆ రోజు మందిరంలో వదిలిపెట్టిపోతే ఏలీ కుమారులేమో చెడిపోతుంటే, ఏలీ కుమారులు పాడైపోతుంటే, ఏలీ కుమారులు కామాంధులై ఉంటే, ఏలీ కుమారులు నీచమైన కార్యాలకు ఒడికడుతూ ఉంటే, ఏలీ కుమారులు ఇష్టానుసారంగా బతుకుతూ ఉంటే, యెహోవాని ఎరగని వారిగా ఉంటే, ఒక చిన్న పిల్లవాడు ఏలీ ఎదుట దేవుని పరిచర్య యెహోవాకు రాయబడిన మాట. ఎవరికి చేస్తున్నాడు? యెహోవాకు పరిచర్య చేయుచుండెను. దేవుని పని చేస్తున్నాడండి. అందుకే 3వ అధ్యాయంలో అద్భుతంగా దేవుడు సమూయేలు అని పిలవటం మనం చూస్తాం. దేవుని పని చేయండి, పరిచారకులుగా ఉండండి, పాత్రలుగా ఉండండి, పనిముట్లుగా ఉండండి. మనం ఎప్పుడు చూసి పెత్తనం చేసేవాళ్ళం. పెత్తనం యేసు ప్రభువు పెత్తనం చేసినట్టు ఎక్కడ కనిపించదు. మోషే ఆ రోజు కొండెక్కి సినాయి పర్వతం మీదకి వెళ్తే ఆయనకు ఒక పరిచారకుడు ఉన్నాడు. మోషేకు ఎవరు చెప్పండి? మోషేకు ఒక పరిచారకుడు ఉన్నాడు. ఎవరు? యెహోషువ. నిర్గమకాండం 24:13. 24:13. చాలే, అయిపోయింది. ఎవరు పరిచారకుడు? యెహోషువ మోషేకి పరిచర్య చేస్తున్నాడు. మోషే వెంబడి వెళ్ళడం, మోషేకి ఏదన్నా పని కావాలంటే చేసి పెట్టడం, మోషే లక్షల మంది ప్రజలు నడిపించాలి కాబట్టి సపోర్ట్గా ఉండటం, ఒక శిష్యరికం చేయటం, గురువు దగ్గర నేర్చుకోవటం. పరిచర్య అంటే పని చేయటం అంటే. ముందు చెప్తున్నాను, నేర్చుకోండి. ముందు తల వంచి నడుము వంచి పని చేయండి. ముందు ఒక వ్యక్తి కింద, మీ అమ్మగారి కింద నువ్వు పని నేర్చుకో, మీ నాన్నగారి కింద పని నేర్చుకో. ముందు శిష్యుడిగా ఉండు. గురువు దగ్గర శిష్యుడిగా ఉన్నట్టుగా ఉంటే నీకు పని తప్పకుండా వస్తుంది. ఆ రోజు ఎవరు? పౌలు గారు ఇక చంపబడతాడు. అపోస్తుల పౌలు గారు అపోస్తుల కార్యాల్లో పౌలు గారిని తల తీసేస్తారు. ఇక యెరూషలేము వెళ్ళాడు ఆయన. అక్కడ అగ్రప్ప అనే రాజు ముందు నిలబడాల్సి వచ్చింది. ఆయన ఏం చేశాడంటే, రాజుగారు, సరే బాబు, ఈ తీర్పులో నీకు అవకాశం ఇస్తున్నాను, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు అంటాడు. ఇక మొదలు పెడతారండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఒకప్పుడు నా బ్రతికేంటి, ఒకప్పుడు నా జీవితం ఏంటి, ఒకప్పుడు నేను ఏం చేసేవాడిని, ఒకప్పుడు ప్రజల్ని ఏ విధంగా హింసించాను, ఒకప్పుడు ఎంతమందికి హాని చేశాను, ఎంతమందిని దూషించాను అని చెప్పుకుంటూ వచ్చి ఆయన దర్శనం దమస్కులో ఏం జరిగిందో, దమస్కు మూల మీద దేవుడు ఏ విధంగా కనిపించాడో, దేవుడు ఏ విధంగా మాట్లాడాడో, ఏం చేయమన్నాడో చెప్తాడు. ఇప్పుడు చదివిస్తాను చూడండి. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 16వ వచనం. 26వ అధ్యాయం 16వ వచనం. గూర్చియు మళ్ళా మొదటి కాని చదువు.
కూర్చియు నిన్ను పరిచారు, అది బాగా మన హైలైట్ చేయాల్సిన మాట ఏంది? పరిచారం అనేది కదా హైలైట్ చేయాల్సింది, అది బాగా చదవాలి. నిన్ను నేను ఏం చేశాను అంటే పరిచారకుడిగాను సాక్షిగాను నియమించుటకై దమస్కులో దేవుడు నాకు కనిపించాడు. అగ్రప్రాజ, దేవుడు నాకు కనిపించి చెప్పింది ఏంటో తెలుసా? నిన్ను నియమించుకుంది ఎందుకో తెలుసా? పని చేయించడానికి కాదు. నిన్ను నియమించుకుంది ఎందుకో తెలుసా? పెత్తనం చేయటానికి కాదు నిన్ను పెట్టింది. పరిచర్య చేయాలి, నువ్వు పరిచారం చేయాలి. అనేక మందికి నువ్వు పరిచర్య చేయాలి, నువ్వు సేవ చేయాలి, నువ్వు పని చేయాలి, నువ్వు సాక్షిగా నిలబడాలి. ఈ అధ్యాయంలోనే ఇంత తేలిగ్గా నన్ను క్రైస్తవుడిగా మార్చిపోతున్నావు అంటాడు ఈ రాజు. ఎవరు? నేను చెప్పిన సాక్ష్యానికి ఒకసారిగా కంగు తిని నీ మాటలు ఏంటంటే నాకే మారాలనిపిస్తుందయ్యా, అట్లుంటాయి ఆ మాటలు. పౌలు గారి సాక్ష్యం ఎలా ఉంటుందంటే, అగ్రప రాజు కూడా మార్పు వచ్చేసి నన్ను ఇంత తేలిగ్గా మారుస్తావయ్యా నువ్వు అన్నట్టుగా మాట్లాడతాడు. ఈ అధ్యాయం చదువుకొని ఇంటికి వెళ్ళాక క్రైస్తవుడు అనే పదము ఈ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇది మన దేవుని బిడ్డ. సువార్త చేసేవాళ్ళు పరిచారు. ఏమండి, సంఘములో పనిచేసే పిల్లలు పరిచారకులు. పనిచేసే వాళ్ళు పాత్రలుగా, దేవుని పనిముట్లుగా ఉన్నవారు పరిచారకులే. సేవలో ఉన్నవారు పరిచారకులుగా నియమింపబడ్డారు. ఎహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 11వ వచనం. 44:11 త్వరగా చదివి నాకు సాయం చేయి. 44 ఎహెజ్కేలు గ్రంథం. అయినను వారు నా పరిశుద్ధ స్థలములలో పరిచర్య చేయువారు, నా మందిర ద్వారమున పాలకులై మందిరము పరిచర్య జరిగించువారు, ప్రజలకు బదులుగా బలి పశువులను వధించువారు సమక్షమున నియమించుకున్నాడు. రోజు పని చేస్తున్నావంటే దేవుడు నియమించుకుంటే నువ్వు పని చేస్తున్నావు. ఈరోజు మందిరం చక్కగా ప్రార్థన చేసే ఒక ఇద్దరు ఉన్నారంటే దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి మీరు ఇక్కడికి రాగలిగి ప్రార్థన చేస్తున్నారు, ఒక పాత్రలుగా పనివారిగా సేవలో ఉంటున్నారు. ఏదైనా సరే దేవుని పని విషయంలో సహకరిస్తున్న వారు ఊరకనే చేయటం లేదు. దేవుడు నియమించుకున్నాడు ఒక పద్ధతి, ఒక ధర్మం అంటాడు. ధర్మం ప్రకారంగా, నియమాల ప్రకారంగా పనిలో ఉండాలి, సేవలో ఉండాలి. ఆ రోజు ఎహెజ్కేలు గ్రంథంలో దేవుని మందిరమును నియమించుకున్నాడు. ఎలా? పరిచారకులుగా, లేవీలను, యాజకులను, సేవకులను. ఇంకా మనకు తెలిసిన భాగము ఎక్కడది? కొందరిని అపోస్తులుగాను, కొందరిని ఎక్కడ చూడండి, 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవద్దులే, 12వ వచనం. పరిచర్య ధర్మము జరిగించుటకు అని రాయబడి ఉంటుంది అక్కడ. పరిచర్య ధర్మము జరిగించుటకు కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను అంటాడు. ఎలా పెట్టుకున్నాడు? ఇది పరిచర్య. అర్థమైందా? పరిచారము అంటే పెత్తనం చేసేది కాదండి. ఒక పని ఒక వ్యక్తికి అప్పగించామంటే వాళ్ళు నీ మీద పెత్తనం చేయటానికి కాదు, వారికి నువ్వు పరిచర్య చేశావు. అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను, సువార్థికులుగాను పెట్టాడు అంటే దేవుని సేవ ధర్మం ప్రకారంగా జరిగిస్తారు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? అందరిని దగ్గరికి తీసుకున్నాడు, ఒక తువాల తీసుకున్నాడు, నడుము కట్టుకున్నాడు, ఒక తువాల భుజం మీద వేసుకున్నాడు, నీళ్లు దెమ్మన్నాడు, ఎక్కడికి రండి అన్నాడు, కింద కూర్చున్నాడు, వాళ్ళ పాదాలు కడిగంతగా పరిచర్య. అర్థమైందా? ఎంతగా అంటే పేతురు అంటాడు, ప్రభువా ఇది కుదరదు, నేను ఒప్పుకోనంటాడు. నేను కడగకపోతే నువ్వు శుద్ధుడివి. నేను ఎందుకు కడుగుతున్నానో తెలుసా? నేను ఏ విధంగా మీకు చేస్తున్నానో మీరు కూడా ఒకరికి ఒకరు చేసుకోండి. ఇది తగ్గింపు.
ఒకసారి ఓ పాస్టర్ గారు, ఎవరు లేరు ఆయనకు, మందిరంలో సేవ చేసేవాళ్ళు. ఆయనే కష్టపడి ఒక 30-40 మంది వస్తారు. చూసిన సంఘటన, జరిగిన సంఘటన. ఆ రోజు ఎందుకో నేను కూడా అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ, అది శనివారం. నేను చూస్తా ఉన్నాను, ఆయనే మందిరం ఊడ్చుకుంటున్నాడు, ఆయనే మందిరంలో చాపలు వేసుకుంటాడు. ఈలోపు ఒక చిన్న కుర్రవాడు వచ్చాడు, ఒక 10-12 సంవత్సరాల కుర్రవాడు వచ్చాడు. మాస్టర్ గారికి సపోర్ట్గా ఖర్చు ఓడవటం, మందిరం ఎదురుగా శుభ్రం చేయటం, ఇలా చేస్తూ ఉంటే ఈ లోపు వాళ్ళ అమ్మ వచ్చిందండి. పిల్లోడు అమ్మ వచ్చింది. అమ్మ వచ్చి, ఏమైనా నీకు బుద్ధి లేదు, మా వాడిని తెచ్చి కసు ఉడిపిస్తావు నువ్వు, రోడ్డు ఉడిపిస్తావు నువ్వు, మా వాడు ఏమన్నా పాకివాడా అని చెప్పి వాడిని లాక్కొని వెళ్ళిపోయాడు. నేను ఆడే ఉన్నా. జరిగిన వారం తర్వాత వాళ్ళమ్మ ఏదో బలహీనత వచ్చి హాస్పిటల్కి వెళ్ళచ్చు. ఆమెకు ఎవరు లేరు, భర్త లేదు. అప్పుడు పాస్టర్ గారికి తెలిసి వాళ్ళని అమ్మాయి బాగోలేక ఇలా వెళ్ళింది. నేను హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్తే ఆమె దగ్గర ఎవరు లేరు తీసుకోవాలి. అక్కడ ఉన్న నర్సులు, డాక్టర్లు ఏమో అద్దండి ఇద్దండి అని చెప్తున్నారు. ఆ ఎక్స్రే తీయండి అంటున్నారు, మందులు తేండి అని ఎవరు చెప్తారు చెప్పండి. ఈ పాస్టర్ గారు 2 రోజులుండి ఆమెకు కావాల్సినవన్నీ చూపించి డిశ్చార్జ్ చేసిన దాకా అక్కడే ఉండి చూసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఒక మాట అడిగాడు, అమ్మా నీకు పరిచారం చేశాను కదా, పని చేశాను కదా, నేను పాకి వాడినా ఏమన్నాడు, నేను పాకి వాడినా. ఆ మాటకు ఆమె తల ఎత్తలే, కళ్ళల్లో నీళ్లు కట్టి ఎంత తప్పు చేసిందో అర్థమైపోయింది. ఆ రోజు నుంచి ఆ పిల్లవాడిని పాస్టర్ గారి దగ్గరే ఉండి శిష్యుడిగా ఉండి సేవకుడిగా మారరా అని ఆ కొడుకుని దేవునికి ఇచ్చేసి. అంటే ఈరోజు మీ పిల్లలు పని చేస్తున్నప్పుడు, దేవుని పని చేస్తున్నప్పుడు లాక్కొని వెళ్ళే తల్లిదండ్రులు లేరా? దేవుని మందిరంలో వాళ్ళు పాట పడుతున్నప్పుడు లేక పనిలో ఉన్నప్పుడు పిలుచుకొని సరిపోయిందిరా అని తీసుకొని వెళ్ళే వాళ్ళు లేరా? దేవుని మందిరం ఉంటే ఆశీర్వాదమేగా. ఆలోచించండి. 3 మాటలు. ఎన్ని మాటలు? 3 మాటలు. మొదటగా చెప్పాను, యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అన్నది. ఆయన పరిచర్య చేయటానికి, పని చేయటానికి వచ్చాడు. రెండోది, ఇందులో 3 మాటలు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు, ఎలా వచ్చాడు, ఆయన గొప్పవాడయ్యుండి తను తానే తగ్గించుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎలాంటి వాడయ్యుండి? గొప్పవాడంటే ఇంత ఆకాశ మహా ఆకాశాలు పట్టజాలనటువంటి దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవాతి దేవుడు, నిత్యము కోటాను కోట్ల దేవదూతలు రాత్రనక పగలనక ఆరాధించబడుతున్నవాడు ప్రభు అయిన యేసు. మానక స్తుతింపబడుతున్నవాడు ప్రభు అయిన యేసు. అలాంటి గొప్ప దేవుడు ఎంత తగ్గించుకున్నాడు. గొప్ప గురించి చెప్తాను మీకు. నిర్గమాకాండం 18-11 వచనం. ఇక చక్కగా వెళ్ళిపోదాం, ఇక చక్కగా వివరిస్తాను నేను. నిర్గమాకాండం 18-11. గర్వించి చూసి సమస్త దేవతల కంటే గొప్పవాడు. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభు వారు చిన్నవాడు కాదండి. ఆయన నిన్న మొన్న వచ్చినవాడు కాదండి. ఆదిలో ఉన్నవాడు ఆయనే, సృష్టిని తయారు చేసిన వాడు ఆయనే. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండిన, వాక్యము దేవుడై ఉండెను, ఆయన లేకుండా ఏమీ కలగలేదు. ఆయన అమెరికా దేవుడు, ఆయన ఆఫ్రికా దేవుడు, మనవాడు కాదు. మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆయన ఎంత గొప్పవాడు అంటే సమస్త దేవతల కంటే పైన ఉన్నవాడు ఆయన, చిన్నవాడు కాదు. ఒక మాట మీకు చదివిస్తాను. 147 కీర్తన 5వ వచనం. 147 కీర్తన 5వ వచనం. మన ప్రభు గొప్పవాడు. ఆయన చూసావా ఎలాంటి వాడు?
ఇంత శక్తి కలిగిన వాడు. ఇప్పుడు ఇందాక జరిగిన స్టోరీ మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేశారు అంటే, ఎప్పుడైతే యేసు ప్రభువు దగ్గర ఆ పక్క ఒకడిని ఈ పక్క ఒకడిని కూర్చోబెట్టాలని సొలొమోను ఆలోచించిందో, అప్పుడు డిస్కషన్ జరిగింది, కొంత గొడవ కూడా జరిగింది, తర్కం జరిగింది. ఏం మనందరం శిష్యులం కదా, యేసు ప్రభు శిష్యులం కదా, వీళ్ళని కూర్చోబెట్టాలా మనం లేమా అన్నట్టుగా మాట్లాడుకున్నారు. మాట్లాడుకొని ఈ గొడవ కాస్త ముదిరి ఎంతవరకు వచ్చిందో తెలుసా? ఎవరు గొప్ప అనే కాడికి వచ్చింది. వినండి, ఎవరు గొప్ప అనే కాడికి వచ్చింది. నువ్వు గొప్ప, నేను గొప్ప, నన్ను ప్రేమిస్తాడా యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తాడా అండి? యెహోవానంటే అర్థం చెప్పండి. యెహోవానంటే యేసు ప్రభు రొమ్మున ఆనుకున్నవాడు. అండ్ ఇంకా పేతురు గురించి మనం చెప్పాలంటే, పేతురు యేసు ప్రభు ఎప్పుడు పేతురుని తీసుకొని వెళ్తాడు ఎక్కడికి వెళ్తే, యాకోబుని, యెహోవాని, పేతురుని, ముగ్గురిని. ఇప్పుడు చెప్పండి, మిగతా 9 మందికి ఎలా ఉంటుంది? కుళ్ళు ఉండదా? వ్యసనం ఉండదా? ఏంటి వాళ్ళ ముగ్గురికి పాస్టర్ గారిగా ప్రతిసారి నేను ఆ ఇంటికి వెళ్తేమంటారు, వాళ్ళంటే ఇష్టం ఉందండి అందుకే వెళ్తుంటారు అంటుంటారుగా. అదేం కాదు, వాళ్ళు ప్రేమిస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్తున్నాం అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు బేతనీ గ్రామానికి వెళ్ళినప్పుడు మాత మరి ఇంటికి ఏమి ఇల్లు లేవా? వాళ్ళు మంచిగా ప్రేమిస్తారు, గౌరవిస్తారు, ఘనపరుస్తారు, భోజనం పెడతారు. అలాంటప్పుడు వెళ్ళకుండా ఎలా ఉంటాడు? ఎవరు గొప్ప ఎవరు గొప్ప ఎవరు గొప్ప? లోక సువార్త 9వ అధ్యాయం 46 వచ్చి 9వ అధ్యాయం 46 వచ్చి లోక శుభవార్త 9:46. ఎరిగి తీసుకొని నిలబెట్టి చిన్న బిడ్డను చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు చేర్చుకొనును. మెయిన్ నిజాలు మనకు సరిపోయింది. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్ప ఎవరు గొప్ప? ఎల్లో ఎవరు అల్పుడుగా ఉంటాడో, ఎవరు దీనుడుగా ఉంటాడో, ఎవరు తగ్గించుకుంటాడో, ఎవరు లోబడి మనసు ఉంటుందో, నేనెంత నా జీవితం ఎంత అనే అలాంటి పరిస్థితికి వస్తాడో ఆడు గొప్ప. రాయబడిన మాట మళ్ళీ చదువా, అల్పుడు అనే మాట. ఉండునో. హల్లెలూయా అండి. ఎవరు గొప్పవాడు? ఎవరు గొప్పవారు అంటే ఎవరైతే తను తాను తగ్గించుకుంటారు. యేసుప్రభు ఎంత గొప్పవాడు? ఇప్పుడు చెప్పండి. నా ఫస్టే చెప్పాను, యేసుప్రభు ఎంత గొప్పవాడు? సమస్త దేవతల కంటే, రాజులకు రాజు కంటే, ప్రభువులకు ప్రభు ఆయనే, దేవాతి దేవుడు ఆయనే. ఎంత గొప్పవాడంటే నిత్యము ఆరాధించబడుతున్న దేవుడు, పొగడబడుతున్న దేవుడు, మహిమ కలిగిన దేవుడు, కోటి సూర్యుల కంటే తేజస్సు దేవుడు. అంత గొప్పవాడు ఎంత తగ్గించుకొని వచ్చాడు తెలుసా? పశువుల పాకలో పుట్టేంతగా. పట్టండి, ఇప్పుడు చెప్పండి, పట్టండి. ఒక పశువుల శాలలో, గొడ్ల సావిట్లో యేసు ప్రభు పుట్టేంతగా తగ్గించుకొని వచ్చాడండి. అది ఆయన గొప్పతనం. ఒక గొప్పవాడు వచ్చి నీ పూరి గుడిసెలో ఉంటే ఎలా ఉండదు మీకు చెప్పండి? ఏమనుకుంటారు మీకు చెప్పండి? ఒక గొప్ప స్థాయిలో బతికిన వాడు, ఉన్నత శిఖరాల్లో ఉన్నవాడు, మేడలు మిద్దెలు ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, కోటీశ్వరుడు, కారులో తిరిగేవాడు, విమానంలో తిరిగేవాడు, అలాంటి వాడు వచ్చి నీ పూరి గుడిసెలో నీతో తిని, నువ్వు పడుకునే సాప మీద పడుకొని, నీతో గంజి దాగి, నీతో ఉంటే అతని గురించి ఏమనుకుంటావో చెప్పు. ఆలోచించారు ఎప్పుడైనా? ఇంత గొప్పవాడు నాతో ఎలా ఉంటున్నాడు? నేను తాగే గంజి తాగుతున్నాడు, నేను పడుకునే శాపం మీద పడుకుంటున్నాడు, కింద పడుకుంటున్నాడు. ఈయన ఎలా బతికినవాడు, ఎంత ఉన్నవాడు? కారణం ఏమిటంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈరోజు నాతో పాటు శాపం మీద పడుకుంటున్నాడు. కేవలం అంత తగ్గింపుకు తెచ్చింది ఏమిటో తెలుసా? ప్రేమ. నువ్వంటే ఇష్టం కాబట్టి నువ్వు తాగుతున్న గంజి ఆ గొప్పవాడు తాగుతున్నాడు.
నువ్వు పడుకుంటున్న నేల మీద శాపం మీద ఆయన నీతో పాటు పడుకుంటున్నాడు. నువ్వు తినేది తింటున్నాడు, నీతో ఉంటున్నాడు, పూరి గుడిసెలో ఉంటున్నాడు. కారణం ఏంటంటే నువ్వంటే ఆయనకి ఎంతో 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 ఇష్టం కాబట్టి ఎంత తగ్గించుకున్నాడంటే మన పాదాలు కడిగేంతగా తగ్గించుకున్నాడు. కాబట్టే తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుణ్ణి ఎంత స్థాయికి హెచ్చించాడు చెప్పండి. భూమి మీదనే ఎంత స్థాయికి హెచ్చించాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం. మళ్ళా చదువు. ఎందుచేత పైన ఉంటాయి. ఎందుచేత వ్యక్తుడిగా తగ్గించుకొని, తన తాను తగ్గించుకొని, మనం తగ్గం. ఇప్పుడు చెప్పండి, చేయటానండి ఎడబెట్టి అర్థమైంది. మేము తగ్గేదే లేదు. అది కాదే క్రైస్తవము, అది కాదు క్రైస్తవము. క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకి అలాంటి పరిస్థితి ఉండడానికి వీల్లేదు. క్రైస్తవుడు అంటేనే తగ్గాలి, అంతే. లోబడే మనసు ఉండాలి, ఓర్చుకునే మనసు ఉండాలి, భరించే మనసు ఉండాలి, సహించుకునే మనసు ఉండాలి. ఎన్ని కష్టాలైనా, ఎన్ని సమస్యలైనా పరిష్కరించుకునే సహనంగా ఉండాలి. అది క్రైస్తవం. కానీ మనల్ని మనం హెచ్చించుకుంటే, ఆ రోజు యేసు ప్రభుని ఎంతగా హెచ్చించదమ్మా. అందుచేత పరలోకమందులో ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కూర్చో 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 ఎందుకు లేచా? కూర్చోండి ఆగమ్మా. అడిగేస్తుంది వాక్యం చెప్పేటప్పుడు దయచేసి లేవు, అత్యవసరమైతే తప్ప. భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుక ఒప్పుకొనున్నట్లుగా దేవుడు, చూసావా, ఆయన పెట్టాడు. ఇప్పుడు తీసుకెళ్ళి దేవుడు అంటే తండ్రి అయిన యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తు తగ్గించుకున్నాడు కాబట్టి తీసుకెళ్ళి పైన పెట్టాడు. అన్ని నామములకు ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లుగా పెట్టాడు. తగ్గించుకోండి. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు. పైన ఉండేవాడు ఈరోజు మనందరిని ప్రేమించి ఎంతగా కిందకు వచ్చాడంటే, పశువుల పాకలో ఏమీ లేని, ఇల్లు లేని, స్థలము లేని దరిద్రతలో పుట్టాడు. కారణం ఏమిటి అంటే మనమంటే ఆయనకి ఎంతో ఇష్టం కాబట్టి పశువుల శాలలోకి రాగలరు. రెండో మాట ఎలా వచ్చాడు అంటే ఆయన ధనవంతుడయ్యుండి. ఏమయ్యుండి? ఆయన ధనవంతుడయ్యుండి. ఇప్పుడు చెప్పండి, ఎలా వచ్చాడు? దరిద్రుడిగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదవండి మాత్రం. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం. కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము గుర్తుపెట్టుకోండి, మన నిమిత్తము గుర్తుపెట్టుకోండి, నా నిమిత్తము ఏమయ్యాడు? దరిద్రుడిగా. ఎలా వచ్చాడండి? ఆయన కోటీశ్వరుడండి. బంగారము, వెండి, ధనము ఉండగలిగిన వాడండి. ఆయన దగ్గర లేనిది ఎంతో లేదండి. అంత గొప్ప ధనవంతుడు ఒక పేదవాడిగా నిరుపేద కుటుంబములో. మరియా గురించి ఒకరోజు చెప్తాను వీలైతే. మరియా ఎంత నిరుపేదరాలో తెలుసా? ఒక పూట తిండికి ఉంటే మరొక పూట పెద్దవా. అదే మరియా గురించి ఇంకా చెప్పంటారా? ఆమెకు బంధువులు ఉన్నట్టు బైబిల్లో లేదు. ఉన్న బంధువు ఒకటి ఎలిసిబెత్. ఏ పెద్దమ్మా? ఎవరండి? ఏమో కూడా దూరపు బంధువు. ఎలిసిబెత్ అమ్మ దగ్గర బంధువు అయితే
కాదు, ఆమె ఒక్కతే మరియమ్మను చూడటానికి వచ్చింది. ఏమండి, మొన్న మా కాళ్ళు ప్రెగ్నెంట్ కంటే ఎంతమంది వచ్చారు? ఏమండి, అలాగనే మా కాళ్ళు ప్రసవ దినాల నుండి కానిపోతే ఎంతమంది వచ్చారు? ఆమెకు అలా వచ్చిన వాళ్ళు వేరేంటి? ఆమెకు స్నేహితులు ఉన్నట్టు, బంధువులు ఉన్నట్టు, అయిన వారు ఉన్నట్టు, తల్లిదండ్రులు ఉన్నట్టు మరియమ్మకు లేరు. నిరుపేద స్థితిలో ఉన్న మరియను దేవుడు ఏర్పాటు చేసుకొని, ఆ ఏర్పాట్లో అతి అతి ఘోరమైన పరిస్థితి ఏంటంటే, ఒక పూట తింటే రెండో పూటకి తిండి లేని పరిస్థితిలో, అంత నిరుపేద కుటుంబంలో దరిద్రతలో వేస్తుంది. కారణం, మన దారిద్ర్యం పోవాలని, మన దరిద్రం పోవాలని, మన బ్రతుకులు మారాలని, మనల్ని ధనవంతులుగా మార్చాలని యేసు ప్రభు వారు దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. ధనవంతులు ఎంతమంది తెలుసు మీకు బైబిల్లో? అబ్రహాము ధనవంతుడు. ఏమండి, అంత ధనవంతుడు ఎంత తగ్గించుకున్నాడు? సామెతల గ్రంథం 18:23. ఎలా ఉంటాడండి? ఎలా ఉండొచ్చో ధనవంతులు? దరిద్రుడేమో బ్రతిమిలాడతాడట. ధనవంతుడు మరి యేసు ప్రభు వారు ధనవంతుడుగా ఆయన ప్రవర్తన చూశారా? భూలోకంలో 33.5 సంవత్సరం యేసు ప్రభు జీవించాడు. ఆయన నడవడి చూశారా? ఆయన పరలోకం గురించి ఆలోచించి ఎప్పుడైనా గర్వంగా మాట్లాడినట్టుందా బైబిల్లో? ధనవంతులట, డబ్బున్న వాళ్ళట, ఏమండి, ఆస్తులున్న వాళ్ళంట, సంపద ఉన్నవారట, కార్లు బంగ్లాలు ఉన్నవారట, బంగారము వెండి ఉన్న వాళ్ళట, వాళ్ళు ఎంత దురుసుగా మాట్లాడతారో ఉన్నారా మన సంఘములో? దయచేసి అలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే, అలా మీరు మాట్లాడే వారిగా ఉన్నట్లయితే అది మీకు క్షేమం కాదని రేపేట మనం చేస్తున్నాను. బైబిల్లో 13వ అధ్యాయము ఆదికాండం 2వ వచనంలో బహు ధనవంతుడు ఎవరో? అబ్రహాం. ఎప్పుడు దురుసుగా 300 మంది పనివాళ్ళు, 300 మంది ఎక్కువ పనివాళ్ళు తన ఇంట్లో ఉంటే పనివాళ్ళతో ఆయన ప్రవర్తన దురుసుగా ఎప్పుడు ప్రవర్తించలేదు. ఏమండి, కాస్త డబ్బు ఉంటే చాలు, కాస్త బంగారం ఉంటే చాలు, కాస్త ఇల్లు ఉంటే చాలు, ఏమండి, కాస్త అందంగా ఉంటే చాలు, కాస్త ఐశ్వర్యం ఉంటే చాలు. నాకంటే గొప్ప వాళ్ళు కూర్చోయ్యా, రాయుడు కూర్చో. ఎందుకు లేస్తున్నావు? తొందరరా. అర్థమైందా మీకు? ఆ రోజు ఇంటి ముందు అండి, ఇంటి ముందు ఎవరు? లాజరు. ఎవరింటి ముందు? బైబిల్లో ఉంది, తన ఇంటి ముందు కురుపులతో, వ్యాధితో, దిక్కులేని స్థితిలో దరిద్రుడు ఒకడు ఉంటే ఒక ధనవంతుడు పట్టించుకోలేకపోయాడు. లోక సువార్త 12వ అధ్యాయంలో మరొక ధనవంతుడు ఉంటాడు. ఎంతో ఆస్తి ఉంటే ఎప్పుడైనా మానవత్వం అనేది మనసులో లేకుండా పోయింది. దేవుని పని గురించి ఆలోచించాలా? దేవుని కొరకు కాకుండా తన కొరకు కూడా వెతుకునేవాడు ఇలాగుంటాడు. ఎదివాడ ఈ రాత్రి నీ ప్రాణమును. మరి ఒక ధనవంతుడు కనిపిస్తాడు లోక సువార్తలోని. ఆ ధనవంతుడు ఏం చేశాడో తెలుసా? అయ్యా, నేను పరలోకం చేరాలి అన్నాడు. సరే చేరుదు, ఈ ధనాన్ని పేదలకు ఇచ్చేసిరమంటే వ్యసన పడుతూ వెళ్ళినట్టు బైబిల్లో ధనవంతుల గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు ప్రభు అయిన క్రీస్తు ఎంత ధనవంతుడు అంటే చెప్పండి, ప్రపంచం మొత్తం ఆయనదా కాదా? ఇప్పుడు చెప్పండి, ప్రపంచం మొత్తం ఆయనదైనప్పుడు ధనవంతుడా కాదా? కదా? అలాంటి ధనవంతుడు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టడానికి కారణం ఏంటంటే మనమంటే ప్రేమ. యేసు ప్రభు వారు నిన్ను ఇష్టపడ్డాడు అంతే. నీకోసమే ఆయన దరిద్రుడిగా, దిక్కులేని వాడిగా, నిరుపేదవాడిగా పుట్టాల్సి వచ్చింది. అందుకే నిరుపేద మరియకు ఆ రోజు దేవుడు ప్రేరేపించి జ్ఞానులను నడిపించి వారి బ్రతుకుల్లో అద్భుతం చేశాడు. వాళ్ళు ఏమిచ్చారు కానుక? మరియమ్మ దగ్గర యేసుప్రభు ఉన్నాడు, శిష్యుడుగా ఉన్నాడు, చిన్న బిడ్డ ఉంటే వాళ్ళు ఇచ్చిన కానుక ఎంత విలువైందో తెలుసా? బంగారం. ఇప్పుడు చెప్పండి, మరియమ్మ ఒక సంవత్సరం కాలము
ఆ కానుకతో తన ఇల్లు పోషించుకొని పసిబిడ్డతో ఏ పనికి వెళ్ళలేదు కదా మరి. కొంత సంపాదిస్తే తినాలి. ఐగుప్తు దేశానికి దేవుడు పొమ్మంటే ఐగుప్తు దేశంలో ఎలా బతికారనుకున్నావు? జ్ఞానులు ఇచ్చిన విలువైన కానుక వాళ్ళకు ఉపయోగపడు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా వచ్చి సహాయం చేసినట్టు బైబిల్లో లేదే. మరియమ్మకు బంధువులు వచ్చి మేము ఉన్నామని చెప్పిన వాళ్ళు లేరే. ఏసేపు చెక్క పని చేస్తేనే ఇల్లు జరగాలి. ఒక కోటీశ్వరుడు అయినటువంటి ధనవంతుడు తనకు ఒక కోరిక వచ్చింది ఆఖరి క్షణాల్లో, అంటే చచ్చిపోయే సమయం వచ్చినప్పుడు. నేను సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తులతో పాటు పరలోకం చేరాలి. వినండి వినండి, ఎక్కడికి చేరాలి? నేను సంపాదించిన ప్రతి రూపాయి నాతో పాటు పరలోకానికి చేర్చాలి, తీసుకొని వెళ్ళాలి నేను. దీనికి ఎవరైనా సలహా ఐడియా ఇస్తే వారికి ₹1,00,00,000 ఇస్తానన్నాడు. ఎంత ఇస్తానన్నాడు? ₹1,00,00,000 ఇస్తానన్నాడు. వారమైంది, ఎవరు చెప్పలా. తర్వాత మళ్ళా నెక్స్ట్ బోర్డు పెట్టాడు, నాకు ఈయన పరలోకానికి నా డబ్బంతా తీసుకొని వెళ్ళడానికి మార్గం తెలిపితే 10 కోట్లు ఇస్తానన్నాడు. ఎవరు చెప్పలే. ఆ తర్వాత మరలా నెల రోజులు టైం ఇస్తాను, నెలలో చెప్పగలిగితే 30 కోట్లు ఇస్తాను, రోజు కోటి లెక్కనన్నాడు. ఈలోపు ఒక సన్యాసి వచ్చాడు. అక్కడ ఒక సన్యాసి వచ్చి విషయం చెప్పాడు. నాయనా, ఓ డబ్బుతో వెళ్ళాలనుకుంటున్నావు కదా? అవును, డబ్బుతోనే పరలోకం వెళ్ళాలి. అయితే నేను సలహా ఇస్తాను, ముందు 30 కోట్లు ఇచ్చేసాడు. 30 కోట్లు తీసుకుని ఆ సన్యాసి ఇచ్చిన సలహా ఏంటో తెలుసా? నువ్వు విదేశాలకు వెళ్ళినప్పుడు ఇండియా డబ్బు, ఇది అమెరికాకి వెళ్ళామండి, ఈ డబ్బు అక్కడికి వెళుతుందా అని అడిగాడు. ఏ డబ్బు? మనము సంపాదించిన డబ్బు అక్కడ చెల్లదు. మరి ఏం చేయాలి? ఈ డబ్బును డాలర్స్గా మార్చుకుంటే తప్ప అక్కడ ఈ డబ్బు చెల్లదు. అలాగనే అమెరికా నుంచి, విదేశాల నుంచి అక్కడ ఉన్న ఆ కరెన్సీ నోట్లు తెచ్చి ఇక్కడ చెల్లవు. ఏం చేయాలి? ఇక్కడ డబ్బుగా మార్చుకుంటేనే తప్ప ఇక్కడ చెల్లదు. అవునయ్యా, కరెక్ట్. మరి పరలోకంలో ఈ డబ్బు చెల్లదు. నువ్వు తీసుకెళ్ళాలన్నావు కదా? అవును, తీసుకెళ్ళాలి. కానీ ఇక్కడ మార్చుకోవాలి, అక్కడ డబ్బుగా మార్చాలి. ఎక్కడ డబ్బుగా? పరలోకంలో ఒక కరెన్సీ నోట్ ఉంటుంది, ఆ డబ్బుగా మార్పు చెల్లి. మరి ఏం చేయాలి? నీ డబ్బంతా కావాలి, అక్కడికి చేరాలి అంటే ఇక్కడ పుణ్యాలు నువ్వు చేయాలి, ధర్మాలు నువ్వు చేయాలి, అనేక మందికి సహాయం నువ్వు చేయాలి, నీ డబ్బు కొంత ఖర్చు పెట్టాలి. ఇదే మనం మార్చుతాం. అర్థమవుతుందా మీకు? నేను అదే కదా చెప్పింది. ఈ సాకారంలో మీ రూపాయి ఉంటే అది పరలోక ధనం. ఇక్కడ సాకారములో దేవుని పనిలో ఒక ₹1000 ఖర్చు పెడితే పరలోకంలో బ్యాంకులను వేస్తుంటారు. నీ డబ్బు ఇక్కడ డబ్బు అక్కడ చెల్లదు. మరి ఎలా చెల్లుతుంది? దేవుని పేరు మీద పేదవారికి, దేవుని పేరు మీద బట్టలు లేని వారికి, దేవుని పేరు మీద మందిరానికి, దేవుని పేరు మీద సేవకుడికి, దేవుని పేరు మీద అనాథలకు మీరు ఖర్చు పెట్టినప్పుడు ఇక్కడ ఉన్న డబ్బు అక్కడ పరలోక ధనంగా మారిపోతుంది. అక్కడ నీకు ఆ డబ్బు ఉపయోగపడుతుంది. తల ఎత్తుకొని నిలబడతావు. భూమి మీద మీరు ధనం కూర్చుకోవద్దు. ఇక్కడ ఏం కొడతారు? దొంగలు కొడతారు, చెమట కొడుతుంది. పరలోకంలో ధనం గుర్చుకోండి అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి. ఎలా గుర్చుకోవాలి? పరలోకంలో ధనం గుర్చుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ కొంత ధనము ప్రభు పేరు మీద ఖర్చు పెట్టాలి. అదే పరలోకంలో ఉన్న ప్రియమైన దేవుని గురించి. మూడో మాట ముగింపు అయిపోయింది. మూడో మాట, మొదటి మాట చెప్పండి ఒకసారి. యేసుప్రభు ఎలా వచ్చాడు? గొప్పవాడై ఉండి తగ్గించుకొని వచ్చాడు. యేసుప్రభు ఎలా వచ్చాడు? ధనవంతుడై ఉండి నిరుపేద కుటుంబంలో దరిద్రుడిగా వచ్చాడు. ఆఖరిగా యేసుప్రభు దేవుడయ్యుండి, ఏమయ్యుండే? దేవుడయ్యుండి మానవుడిగా, ఒక మనిషిగా, మనిషి కుమారుడిగా, మరియమ్మ గర్భములో ఆయన ఒక మనిషి కుమారుడిగా. ఎప్పుడైనా విన్నారా? దేవుడు మనిషిగా రావటం ఏంటంటే, దేవుడు మానవుడిగా రావటం ఏంటంటే, ఇది ఎలా కుదిరిందండి? భగవంతుడు అనేవాడు, పైనుండేవాడు, మహిమ కలిగిన దేవుడు ఒక మానవ రూపంలో రావటం ఏమిటి అంటే
మనందరి కోసం ఆయన పరలోకానికి దిగి వచ్చాడు. చదవండి ఆ మాటలు. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఇందాక 9, 7 చదివారు మీరు. 2, 6 వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి, బాగా గుర్తుపెట్టుకోండి, దేవునితో విడిచిపెట్టకూడని ఎంచుకొనలేదు కానీ ఎలా పుట్టాడు? మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని మరియు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను అది ఎందుకు మానవుడిగా రావాల్సి వచ్చిందో తెలుసా మీకు? ఒక కారు వెళ్తా ఉంటే దారిలో ఎన్నో సీమలు అడ్డంగా తిరుగుతూ ఉన్నాయి. కారుకు అడ్డంగా రోడ్డు మీద. అది మెటల్ రోడ్డు. ఎందుకో ఇతనుకు చీమల మీద దృష్టి పడింది డ్రైవర్కి, ఆ వానర్కి. డ్రైవర్ కాదు, వానరే. దృష్టి పడి కారు ఆపేస్తాడు. ఇప్పుడు వెళ్తే వేల కొలది చీమలు రోడ్డుకు అడ్డంగా తిరుగుతూ ఉన్నాయి, చచ్చిపోతాయి టైర్ల కిందని ఆరున కొట్టాడు. పక్కకి వెళ్ళండి, ఆరున కొట్టలేదు. మళ్ళీ కొట్టాడు ఎల్ల. ఆఖరికి దిగి, ఇదిగో చీమలో, నేను ఈ దారిలో వెళ్ళాలంటే మీరు పక్కకి వెళ్తే బాగుంటుంది, లేకపోతే చచ్చిపోతారు అని కేకలిచ్చాడు. వెళ్ళలా, తిరుగుతూ ఉన్నాయి. అవి బియ్యం గింజలు బెల్లగడ్డలు మోసుకొని వెళ్తా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? వీటిని తప్పించాలి, మరణం నుంచి కాపాడాలి. ఎట్లా? నేనేం బయటకు వెళ్ళాలి, అవతలకి వెళ్ళాలి. అప్పుడు ఏం చేశాడంటే ఈ మానవుడైనటువంటి వ్యక్తి చిన్న సీమగా మారింది. ఏం మారాడు? ఒక సీమగా మారి వాటిల్లోకి వెళ్ళి ఇప్పుడు చెప్తున్నాడు, ఇదిగో ఎదురుగా కారు ఉంది, మనందరం చచ్చిపోతాం, దయచేసి మనందరం పక్క వెళ్ళిపోదాం అని సీమగా మారి సీమల భాషలో చెప్తే అప్పుడు అన్ని పక్కకి వెళ్ళిపోయాయి. ఇది మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. యేసుప్రభువు మానవుడిగా ఎందుకు వచ్చాడంటే, మనిషిగా ఒక వ్యక్తి ఎంత బాధపడుతున్నాడో ఆయన మానవుడిగా పుట్టాక తెలిసింది. మానవుడు ఏం చేస్తున్నాడో ఆయన తెలుసుకున్నాడు. ఈ వ్యక్తిని ఏ విధంగా రక్షించాలి, మానవుడిగానే వెళ్తేనే ఒక వ్యక్తిని రక్షించగలడు, వాళ్ళ భాషలోనే మాట్లాడాలని వచ్చాడు. మనుషుల పోలికగా పుట్టి, దీనికి పూర్తి అర్థం, ఆఖరి మాట పూర్తి అర్థం కావాలంటే మీకు యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో మీ అందరికీ తెలిసి చూడకుండా చెప్పాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం కంఠస్థ వాక్యం, చూడకుండా చెప్పాలి. నేను చూసి చెప్తాను. సరే చదువు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చాడండి. ఆ వాక్యమే అంటే దేవుడే వాక్యము. ఆ వాక్యమే ఏమై వచ్చాడు ఇప్పుడు చెప్పండి? అంటే మానవుడిగా ఈ శరీరాన్ని ధరించాడు. ఈ శరీరాన్ని ధరించాక ఆయనకు అర్థమైంది ఏంటో తెలుసా? మనిషి ఎంత బాధపడుతున్నాడో అర్థం. ఆకలి, నిద్ర, కోరికలు, ఆశలు, ఎన్ని రకాలుగా మనిషి హింసిస్తున్నాడో అర్థమై ఈ మనిషిని విడిపించాలి, రక్షించాలి అని చెప్పి ఆయన నిరుపేదగా కాదు, ఆయన ఒక మానవుడిగా ఈ భూమికి పుట్టాడు. మనిషి కుమారుడు, దైవ కుమారుడు. మనిషి కుమారుడు అంటే మరియమ్మకు పుట్టాడు కాబట్టి మనిషి కుమారుడు. నీ కొడుకు జమ్మాని చాకలి. రేయ్ చూడు నిన్నే ఏంది? అబ్బో అందగాడే. మీ నానేడి, ఈ డాడీ ఏడిరా, హెచ్చికి తెస్తాలది. రైట్, పిల్లలుండి ఎంత సంతోషంగా ఉంది, ఎంత ఆనందం రోజే. దేవుని కృప, దేవుని కనికిరం, వాళ్ళని చూసి మురిసిపోతా ఉంటారు. ఆనందం, సంతోషం. దేవునికి వందనాలు చెప్పండి. అప్పుడు
ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 మాటలు. మొదటగా మీకు చెప్పాను, యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన పని చేయటానికి వచ్చాడు, కానీ పని చేయించుకోవడానికి రాలేదో. ఆయన పని చేశాడు, తండ్రి పని. ఎన్ని సంవత్సరాలు ఆయన చేసింది? 3.5 సంవత్సరం. అద్భుతంగా సేవ. గుడ్డివాళ్ళు, మగవాళ్ళు, రోగులు, వచ్చిన వాళ్ళు సైతము అనేక మందికి దగ్గరికి వెళ్ళి బలపరిచాడు, పైకి లేపాడు, బతికించాడు, బాగు చేశాడు. పని చేయటానికి వచ్చాడు. మనం ఈరోజు దేవుని పని చేద్దాం. రేపంటే భోజనాలు పెట్టాల్సి వస్తుంది. ఆ రోజు ఎవరైనా తిరగకూడదు, నిలబడ్డప్పుడు పాస్టర్ గారు నన్ను పిలవలేదు అనే కంటే మీరే వచ్చి ఆ పరిచర్యలో పాలుపంపులు పొందండి. మీకు ఏదైనా ఉల్లిపాయలు కోసే అవకాశం దొరకవచ్చు, దోసకాయలు తరిగే అవకాశం దొరకవచ్చు, బియ్యం గడిగే అవకాశం అండి. అవునా కాదా? ఇక్కడికి వస్తే ఏదో ఒక పని నువ్వు చేయొచ్చు. పరిచర్య చేయండి, పెత్తనం కాదు, పరిచర్య చేయండి. దేవుని పని చేయండి. గోడ మీద కూర్చొని, కుర్చీలో కూర్చొని నువ్వు అజ్జేయి ఇది ఇది కాదు, నువ్వు పని చేయి ముందు. యేసు ప్రభు ఎలా వచ్చాడంటే గొప్పవాడయ్యుండి కూడా తను తానే తగ్గించుకొని మనం తగ్గించుకుందాం. యేసు ప్రభు ఎలా వచ్చాడంటే ధనవంతుడయ్యుండి కూడా, కోటీశ్వరుడయ్యుండి కూడా, డబ్బున్నవాడయ్యుండి కూడా, వెండి బంగారాలు ఉన్నవాడుగా, ప్రపంచమంతా ఆయనదా, అంత గొప్పవాడు నిరుపేద కుటుంబంలో ఒక దరిద్రుడిగా వచ్చాడు. యేసు ప్రభు ఎలా వచ్చాడంటే దేవుడయ్యుండి సింహాసనాన్ని వదిలిపెట్టి, మహిమను వదిలిపెట్టి, తండ్రిని వదిలిపెట్టి, ఆయన ఆరాధన వదిలిపెట్టి ఏమండి దిగి మనందరి కోసము శరీరధారిగా మానవుడిగా వచ్చాడు. ఇది దేవుడిచ్చిన మనకు భాగ్యంగా ఎంచుకుందాం. కళ్ళ ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఈ క్రిస్మస్ సందేశము అనేక మందికి నాయన ఉపయోగకరంగా ఉండాలి. అలాగనే ఈ మాటలు మా సంఘానికి ఆశీర్వదకరంగా ఉండాలి. ప్రతి మాట మా జీవితాలకు, మా బిడ్డలకు, అయ్యా మా కుటుంబాలకు ఆయన మేలుకరంగా మార్చమని, ఈ వాక్యం మా జీవితాలను వెలిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.